హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పూర్ణాలు చేసుకున్నాము. వర్షం పడుతుంది కదా, చల్లగా ఎవరికైనా హాట్ తినబుద్ధి అవుతుంది. నాకైతే చల్లగా ఉన్నప్పుడు స్వీట్లు తినాలనిపించింది. అందుకని స్వీట్ చేస్తున్నా. పూర్ణాలు 3 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు మైదా వేసుకున్నాను. చిన్నదాకలు చూసారుగా వేసాను. తినే సోడా ఇప్పుడు వేసిందేమో ఉప్పు వేసి కొన్నిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎలాగంటే మన బజ్జీల పిండి లెక్క కలుపుకుంటూ ఉండి, పూర్ణం పిండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కదా. పచ్చిపప్పు నానబెట్టి 3-4 గంటలు దాన్ని ఉడకబెట్టిన తర్వాత బెల్లం కలపాలి. బెల్లం కలిపి అది గట్టిగా రావాలి. ఉండల లెక్క వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని ఉండలు చేసుకొని కలిపిన మిశ్రమంలో వేసాను. కలిపిన మిశ్రమంలో వేసి ఉండలు చేస్తున్నా చూడండి. ఉండలు చేసి కలుపుకున్న మిశ్రమంలో వేయాలి. మిశ్రమంలో వేసిన తర్వాత ఇందాక కళాయి పెట్టా కదా, కళాయిలో నూనె వేడిగా ఉంది కదా, వేడి నూనెలో ఈ పూర్ణాలు గరిటెతో తీసుకొని వేసాను. ఇలాగా వీడియో చేసుకుంటా పూర్ణాలు వేసాను. పూర్ణాలు అయితే టేస్ట్ భలే ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.